జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతే ఆనందంగా ఉండడం, అంతేగాని మందు కొడితే ఎంజాయ్మెంటు, లేకపోతే ఇంకో చోటుకు పోతే ఎంజాయ్మెంట్ లేదని వివాహేతర సంబంధాలు బాగా పెట్టుకున్న వాళ్ళు మనం చూస్తున్నాము. సంస్కారాల్లో అత్యున్నతమైనటువంటి సంస్కారం వివాహం. వివాహాన్ని అసలు నువ్వు ఒక్క విషయాన్ని కానీ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రపంచంలో ఎక్కడా లేని వివాహ వ్యవస్థ. చాలా మందిని చూసాము. కొన్ని రోజులైతే భార్య నచ్చట్లేదు అంటారు, కొన్ని రోజులైతే భర్త నచ్చట్లేదు అంటారు. మనిషిలో ఉండేటటువంటి పైశాచికత అది. ఒక మనిషిని చంపాలి అనుకోవడము, అందులో తన భర్తను ఇప్పుడు తల్లులే రాస్తున్నారు మరణ శాసనాలు. అది మానవత్వం ఎట్లవుతుందమ్మా? తల్లే. మీరు ఆ పదాన్ని వాడక. కుపుత్రో జాయతే క్వచిత్ కుమాతా న భవతి. వైజాగ్లో నిండు గర్భిణి, తెల్లారితే డెలివరీ. ఒక గొప్ప పదం అది, ప్రేమ అనేది. ఆ గొప్ప పదాన్ని తీసుకొని వచ్చి దేనికి ముడిపెడుతున్నారు? నీతో ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు, అది ప్రేమ. ఇప్పుడు బాధ్యతగా పెరగట్లేదు అంటే వాళ్ళకి భక్తిభావం లేనట్లేనా? అది ఎక్కడి నుంచి వస్తుంది? నీ భక్తిలో నుంచి రాదు. అది భక్తికి దానికి సంబంధమే లేదు. ఎదురు చెప్పాలా, వాళ్ళ కర్మకు వదిలేసేయాలా? శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరహ అంటాడు. ఇల్లు ఇవ్వలేదని అసలు తండ్రి తలకొరువు పెట్టడానికి కూడా రాలేదు కొడుకు. తలకొరువు పెడితే ఎంత, అట్ట ఎదవా పెట్టకపోతే ఎంతమ్మా. వెల్కమ్ టు బీఆర్కే సన్మార్గం విత్ లక్ష్మి. జనరల్గా మనిషి పుట్టుకేంటి, రహస్యం ఏంటి, అసలు ఈ జన్మ మనకి ఎలా వస్తుంది, దేవుడు ఎవరు, సో దేవుణ్ణి పూజించాలా వద్దా, మన జీవన విధానం ఎలా ఉండాలి, సో పాపాలేంటి, కర్మలేంటి, కర్మ సిద్ధాంతం ఏంటి, వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్ మదన్ గుప్తా గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ప్రస్తుతం దాకా బాగానే ఉన్నారు. బాగుండాలి కూడా. జనరల్గా చూస్తే ఎవరిని అడిగినా బాగున్నారా అంటే ఆ చిరునవ్వు అసలు కనపడట్లా. ఏదో ఫ్రస్ట్రేషన్, చిరాకు, సరేలే ఏదో గడుపుతున్నాంలే లైఫ్ అన్నట్లుగా ఉంది. ఎందుకు ఇంత కమర్షియల్ వరల్డ్ అయిపోయింది, లైఫ్ ఇంత మెకానికల్గా అయిపోయింది? హౌ యూ రిసీవ్ దేనైనా సరే, నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో అలానే నీ ప్రవర్తన ఉంటుందమ్మా. నువ్వు ఆత్మీయంగా రిసీవ్ చేసుకోగలిగితే హాయిగా నువ్వు నన్ను ఏమడిగామమ్మా, బాగున్నారా సార్, నేను హాయిగా చెప్పొచ్చుగా చాలా బాగున్నానమ్మా అని. ఆ ఫీల్ నువ్వు తెచ్చుకోగలగాల. ఎంతసేపటికి ఇప్పుడు మన వాళ్ళు పాస్ట్లోనో ఫ్యూచర్లోనో జీవిస్తున్నారు తప్ప ప్రజెంట్లో జీవించడంలా. ఇది ప్రజెంట్ అమ్మాయి. ప్రజెంట్ అంటే ఏంది? ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు ఇంకొక అర్థం, ఇప్పుడు ఈ రోజు ఇంకొక అర్థం కూడా ఉంది, గిఫ్ట్. ప్రజెంట్ అంటే గిఫ్ట్ కదమ్మా. అవును. ఈ రోజు నీకు గిఫ్ట్, నువ్వు దాన్ని ఎంజాయ్ చేయలేకపోతే అవునా కదా, ఇంకా ఇంకా అది గిఫ్ట్ ఎట్ అవుద్ది, అది సారో మిజరీ ఇవన్నీ అవుతాయి. రేపేం జరుగుతుందో, గతంలో జరిగింది, అదే చెప్తుంది. ఇవన్నీ నీ ప్రజెంట్ని పాడు చేస్తున్నాయి. నీ ప్రజెంట్ని ప్రెజెంట్గా తీసుకొని ప్లెజెంట్గా ఉండగలిగితే యూ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్. జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతే ఇక జీవితం ఎందుకమ్మా, బతకడం ఎందుకు? జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతే ఎంజాయ్ చేయడం అంటే చాలా చాలా అర్థాలు ఉన్నాయమ్మా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నీకు నాకు వయసులో చాలా తేడా ఉంది కాబట్టి ఎంజాయ్మెంట్ అంటే ఆనందంగా ఉండడం, అంతేగాని మందు కొడితే ఎంజాయ్మెంటు, లేకపోతే ఇంకో చోటుకు పోతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎంజాయ్మెంట్ ఉంటుందమ్మా. నాకు చదవడం ఎంజాయ్మెంటు, హాయిగా
తిరగడం ఎంజాయ్మెంట్, ఉమ్, హాయిగా నీలాంటి వాళ్ళతో మాట్లాడుతూ జ్ఞానాన్ని పంచుకోవడం ఎంజాయ్మెంట్. ఉమ్. ఇప్పుడు జనరల్గా చూస్తే ఎంజాయ్మెంట్ లేదని వివాహేతర సంబంధాలు బాగా పెట్టుకున్న వాళ్ళు మనం చూస్తున్నాము. అంటే ఓ పెళ్ళి అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అసలు? ఎలా నిజంగానే ఏకపత్ని వ్రతుడై ఉండాలా, ఆ భర్త కోసమే బ్రతకాలా, లేదా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వివాహేతర సంబంధం ఓకే ఆడవాళ్ళ వైపు నుంచి మాట్లాడుతున్నావా? బోత్ సైడ్స్ అడిగాను. బోత్ సైడ్ కదా, మ్యారేజ్ అంటేనే బోత్ సైడ్. ఇప్పుడు మనకు మనకు సంస్కారాలు ఉన్నాయి. సంస్కారాల్లో అత్యున్నతమైనటువంటి సంస్కారం వివాహం. వివాహాన్ని అసలు నువ్వు ఒక్క విషయాన్ని కానీ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రపంచంలో ఎక్కడా లేని వివాహ వ్యవస్థ ఒక్క భారతదేశంలోనే ఉంది. ఇక్కడే నీకు జీవితాంతం కలిసి ఉండే జంటలు కనిపిస్తాయి. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక జోక్ విన్నా, చెప్తా నీకు. అక్కడ పిల్లలందరూ కలిసి ఆడుకుంటూ గొడవ పడుతున్నారు. భార్యాభర్త వచ్చి చూశారు. భర్త అడిగాడు, ఎందుకు ఆ పిల్లలు గొడవ పడుతున్నారు, ఎవరు అని. అంటే మీ పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలు. అర్థమైందా? మీ పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలు. అంటే అక్కడ నీకు ఏదో చిన్న పొరపాటు వస్తే విడిపోతారు. అక్కడ సంబంధం భౌతిక సంబంధం, ఇక్కడ సంబంధం భౌతికం కాదు. భారతదేశంలో వివాహం అనేది ఒక ఆధ్యాత్మిక సంబంధం. అదెవరు అసలు పాటించినట్లు కనపడట్లేదు. పాటించడం లేదు అని అంటే మన జీవన విధానం మారిందమ్మా. ఇప్పుడు ఒక స్త్రీ, నువ్వే ఉన్నావమ్మా, నీకే సూటిగా క్వశ్చన్, పెళ్ళయిందా నీకు? ఎన్నేళ్ళైంది పెళ్ళయి? 9 ఏళ్ళైంది. 9 ఏళ్ళైంది. పిల్లలు ఉన్నారా? ఎందుకు విడిపోలా మీరు? ఎందుకు విడిపోవాలి? ఎందుకు విడిపోవాలి? ఎందుకు విడిపోవాలి? ఇంకొకసారి చెప్పు. ఎందుకు విడిపోవాలి? ఈ ప్రశ్న అందరూ వేసుకుంటే ఎందుకు విడిపోతారు చెప్పు నాకు. అవునా కాదమ్మా? అండ్ విడిపోవాలి అని మీ వారికి నీకు ఎప్పుడు మాట రాలేదా? పొరపచ్చాలు రాలేదా? ఎట్లా సర్దుకుపోగలుగుతున్నారు? సర్దుకుపోవాలి, ఇద్దరం కలిసి నడవాలి అనుకున్నారు కాబట్టి. అవునా కాదా? నువ్వు విడిపోవాలి అనుకున్నప్పుడల్లా నీ బిడ్డ నీకు గుర్తురాడు? వస్తాడా రాడా? వాడి భవిష్యత్ ఏంది? తల్లి కానీ తండ్రి కానీ అమ్మా. నేను ఏదో స్పెషల్గా తల్లిని గురించే మాట్లాడట్లేదు, తండ్రి కూడా. ఇప్పుడు సంసారం అనేది ఒక బండి అనుకుంటే దానికి స్త్రీ ఒక చక్రం అయితే పురుషుడు ఒక చక్రం. ఏ చక్రం ఊడిపోయినా బండి కూలిపోద్ది, ముందుకు నడవదు. అవునా కాదమ్మా? పక్షికి 2 రెక్కలు ఎలాగో సంసారానికి భార్యాభర్త అలాగా. ఇక్కడ ఏమనుకుంటున్నారంటే పెళ్ళి అంటే ఒక ఇండివిజువల్ థింగ్ అనుకుంటున్నారు. పెళ్ళి అనేది ఇండివిజువల్ కానే కాదు, అది ఒక సామాజిక బాధ్యత. ఎప్పుడైతే దాన్ని సామాజిక బాధ్యతగా మీరు తీసుకుంటారో అప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటారు. పెద్ద పెద్ద రేపు నువ్వు పెళ్లి చేసుకున్నావమ్మా, పెళ్లి చేసుకొని, అంటే ఇక్కడ నువ్వని మాట్లాడదాను, పెళ్లి చేసుకున్నావు, ఒకటి కన్నావు, రోడ్లో పడేసావు, వెళ్ళిపోయావు. రేపు వాడు సమాజానికి అంటే ఇదైన వాడుగా కానీ తయారైతే ఎవడు బాధ్యుడు? తల్లి బాధ్యుడు. తల్లి ఒక్కడే కాదు, తండ్రి కూడా. తండ్రి విడిచి వెళ్ళిపోయాడు. తండ్రి విడిచి వెళ్ళిపోయినప్పుడు తండ్రి కూడా బాధ్యుడే. తండ్రి లేని పిల్లల పరిస్థితి, తల్లి లేని పిల్లల పరిస్థితి మనం చూడడంలా. అనాథకి వాడికి తేడా ఏంది? ఎంతమంది అనాథల్ని తయారు చేస్తావు ఇద్దరు విడిపోయి? ఏం భౌతిక సుఖం ఒక్కటేనా పెళ్ళికి గీటులయ్యి? ఇద్దరి మధ్య ఉండాల్సినటువంటి హ్యూమన్ రిలేషన్ లేకుండా నువ్వు పెళ్ళిని ఎలా ఇచ్చేస్తావు? 2 కుటుంబాలు చూడమ్మా, ఏమి సాధించగలరు చెప్పండి విడిపోయేటటువంటి వాళ్ళు? ఇప్పుడు చాలా మందిని చూసాము. కొన్ని రోజులైతే భార్య నచ్చట్లేదు అంటారు, కొన్ని రోజులైతే భర్త నచ్చట్లేదు అంటారు. అదేంటో పెళ్ళప్పుడు నచ్చుతారు, పెళ్ళయ్యాక కొన్నేళ్ళకి నచ్చరు. భర్తల్ని చంపే భార్యలను చూసాము, భార్యల్ని చంపే భర్తల్ని చూసాము, కుక్కర్లో పెట్టిన భర్తను చూసాము, డ్రమ్ములో పెట్టిన భార్యను చూసాము.
పిల్లల్ని చంపేసిన తల్లిని అది చూసాం. పైశాచికత్వం కాదా? హ్మ్. మనిషిలో ఉండేటటువంటి పైశాచికత అది. ఒక మనిషిని చంపాలి అనుకోవడము, అందులో తన భర్తను చంపాలి అనుకోవడం, లేదా తన భార్యను చంపాలి, తన బిడ్డను చంపాలి అనుకోవడం, హ్మ్. అది మానవత్వం ఎట్లా అవుద్ది? ఇప్పుడు తల్లులే రాస్తున్నారు మరణ శాసనాలు. అది మానవత్వం ఎట్లా అవుతుందమ్మా? హ్మ్. తల్లి మీరు ఆ పదాన్ని వాడకండి వాళ్ళకి, హ్మ్. దయచేసి తల్లి అనే పదాన్ని వాడకండి. ఒక మంచి శాస్త్రవాక్యం ఉంది, హ్మ్. కుపుత్రో జాయతే క్వచిత్ కుమాతా న భవతి. పుత్రుడు దొంగ కావచ్చు, లేకపోతే కుపుత్రుడు కావచ్చు, హ్మ్. కానీ తల్లి ఎప్పుడు కుమాత. హ్మ్. అంటే దుర్మార్గమైన తల్లి కాదు. హ్మ్. దుర్మార్గమైంది అయితే అది తల్లి కాదు. హ్మ్. ఒకప్పుడు లేవు, ఇప్పుడే ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడే అంటే ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను వాళ్ళనట్టు తయారు చేయొచ్చు. హ్మ్. హ్యూమన్ రిలేషన్స్ని మనం మర్చిపోతున్నాం. హ్మ్. ఎక్కడున్నారు ఇప్పుడు? మాకు మా చిన్నప్పుడు మా ఊళ్ళల్లో అందరూ బావా బావా అనుకుంటూ తిరిగేవాళ్ళు, అన్న అనుకునేవాళ్ళు, చిన్న బాబాయ్ అనేవాళ్ళు, అనేక రకాల వరుసలు పెట్టుకొని. హ్మ్. ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ జరుగుతోంది. ఇక్కడ పరుగుల జీవితం అయిపోయింది. హ్మ్. ప్రతిదానికి నువ్వు డబ్బుతో ముడిపెడుతున్నావు. హ్మ్. సో కమర్షియల్, భౌతికమైనటువంటి పరుగులు, హ్మ్. భౌతికమైన కోరికలు, ఆధ్యాత్మికత లోపించడం ప్రధానమైన కారణం అమ్మాయి దీనికి. నువ్వు ఒక చిన్న విషయం చెప్తాను నేనమ్మా, ఇది ఆనందం. హ్మ్. లేదు, నువ్వు ఒక స్వీట్ తిన్నావమ్మా, హ్మ్. తీయగా ఉంది. తీయగా ఉందా? హ్మ్. తీయగా ఉంది. హ్మ్. ఆ? హ్మ్. అది తీయగా ఉంది, బాగుంది అని నీకెవరు చెప్పారు? నా బ్రెయిన్ చెప్పింది, నా టేస్ట్ చెప్పింది. నీ మనసు చెప్పింది హ్మ్. ఇది బాగుంది అని. హ్మ్. ఆ? అదే హ్మ్. నువ్వు ఎక్కువ తిన్నావు అనుకో, ఎక్కువ తిన్నావు, అప్పుడు కూడా చెప్పుద్దా? హుహు. ఆ? ఇక్కడ ఏం జరుగుతుందా అని అంటే, వాడి మనసుకి ఇది ఆనందం అనేది తెలియడం లేదు. హ్మ్. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నావు, నువ్వు కంఫర్టబుల్గా ఉన్నావు, హ్మ్. కానీ నీ మనసు ఇక్కడ లేదు. హ్మ్. అప్పుడు నీకు ఇది కంఫర్టబుల్గా ఉండదు, ఇది ముళ్ళ కుర్చీ అవుద్ది. అవును. సో దేన్ని నువ్వు ఆనందంగా స్వీకరించాలో, దేన్ని కష్టంగా భావించాలో నీకు తెలియకుండా పెరిగావు. హ్మ్. మన ఆధ్యాత్మికత నేర్పించేది ఇది. హ్మ్. అది లేకుండా పెరగడం వలన హ్మ్. భౌతిక సుఖాలకి, భౌతిక లాలసతకి అలవాటు పడినటువంటి వాళ్ళు ఇలా ఆలోచిస్తారు. నువ్వు ఇందాక చెప్పావే, హ్మ్. బిడ్డని చంపుతారు, భర్తని చంపుతారు, హ్మ్. భర్త భార్యని చంపుతాడు, బిడ్డని చంపుతాడు. రీసెంట్‌గా అయితే అది వైజాగ్‌లో నిండు గర్భిణి, తెల్లారితే డెలివరీ, భర్త చంపేశాడు. అమ్మ, అంటే ఇప్పుడు ఆమె గర్భిణి కావడానికి కారణం ఎవరమ్మా? భర్త. ఆ? మరి అప్పుడు గుర్తు రాలేదా వాడికి? ప్రేమ పెళ్లి. ప్రేమ పెళ్ళి. హ్మ్. ప్రేమ ఆ. అసలు ఆ పదాన్నే వాడకండి దానికి. హ్మ్. ఎంత ఎంత పవిత్రమైన పదాన్ని తీసుకెళ్ళి, హ్మ్. నేను ఈ మధ్య సినిమాల్లో చూస్తున్నా, తుప్పల్లో వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, హ్మ్. లాడ్జీలో వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. హ్మ్. ఏందమ్మా ఇది? ఒక గొప్ప పదం అది, హ్మ్. ప్రేమ అనేది. ఆ గొప్ప పదాన్ని తీసుకొని వచ్చి దేనికి ముడిపెడుతున్నారు? కామానికి ముడిపెడుతున్నారు, హ్మ్. శారీరక సుఖానికి ముడిపెడుతున్నారు. శారీరక సుఖానికి ముడిపెట్టేది ప్రేమ కాదమ్మాయి. హ్మ్. ప్రేమ అంటే నిన్ను ప్రేమిస్తున్నారు అని అంటే, నీతో ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు, అది ప్రేమ. అవును. అసలు ప్రేమ పెళ్ళిళ్ళు ఒప్పుకుంటారా గురూజీ మీరు? తప్పే ఉందమ్మా, హ్మ్. కానీ అది నిలబడుతున్నాయా అని నిలబడట్లేదుగా. అప్పుడు నేను ఒప్పుకోను. హ్మ్. ఇప్పుడు పోనీ సరే, ప్రేమ పెళ్ళిళ్ళు హ్మ్. తప్పు అనుకుందాం. హ్మ్. అందరూ ఇది అరేంజ్డ్ మ్యారేజెస్ హ్మ్. అయ్యేమన్నా కలిసి ఉంటున్నారా? కాస్త నయ్యం అరేంజ్డ్ మ్యారేజెస్. కాస్త నయం ఎట్లా? హ్మ్. ఇప్పుడు నీకు ఈ ప్రేమ పెళ్ళికి మూల కారణం ఏంటి చెప్పు నాకు? ఆ? నాకు అసలు తెలియదు. అసలు ఆ సబ్జెక్ట్ అటైతే నీది అరేంజ్డ్ మ్యారేజ్ అయి ఉంటుంది. ప్యూర్లీ అరేంజ్డ్ మ్యారేజ్. సో పెళ్ళి అయిన తర్వాత ప్రేమించడం మొదలు పెట్టావు, గుడ్. ప్రేమ పెళ్ళిళ్ళకు మూల కారణం ఏమిటాయనంటే ఆకర్షణ. అమ్మాయి, నీకు ఒక చిన్న ఒక రహస్యం చెప్తాయనమ్మా. అంటే
ఏదో చెప్పడం కంటే నా సొంత ఇది చెప్పడం బాగుంటుంది. నాకు బాపు గారు అంటే చాలా ఇష్టం. బాపు గారు మా గురువు గారు, మా ఇంటికి వచ్చేవారు. ఆయన బొమ్మలు అంటే నాకు అసలు ఒక నేను నాకు ఎప్పుడు అమ్మాయి నచ్చలేదు. మా నాన్నగారు అనేవారు అనమాట, అరే బాపు బొమ్మ లాంటి అమ్మాయి నీకు ఎక్కడ దొరుకుతుందిరా అని. సరే, దొరికిన అమ్మాయిని బాపు బొమ్మ అనుకుంటే సరిపోద్ది కదా. అది బెస్ట్గా అసలు కదా, గొడవ ఉండదు. చేసుకున్నాను నేను. అఫ్కోర్స్ అదే అందంగా లేదని చెప్పడం లేదమ్మా, మళ్ళీ మా ఆవిడ అన్నది అనుకో పెద్ద పంచాయతీ అవుతుంది. పంచాయతీ అవుతుంది. లేదు, చక్కగా ఉంటుంది. చేసుకున్నాను నేను. ఆ అమ్మాయి వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు, నేను పుట్టిన బ్యాక్గ్రౌండ్ వేరు. ఇద్దరం కలిసాం. మాకు ఎన్ని గొడవలు ఉన్నాయో అన్ని గొడవలు ఉన్నాయి. కానీ నాతోటి సంచెత్తుకొని దేశ ప్రయాణానికి బయలుదేరుతాను. మేమిద్దరం టూర్స్ చేస్తాం. ఎట్లా చేస్తామో తెలుసా? చెరొక సంచేసుకుంటాం, ఎక్కేస్తాం బండి, ఎక్కడో తింటాం, ఎక్కడో పడుకుంటాం, కావాల్సినవన్నీ తిరుగుతాం, వచ్చేస్తాం. మళ్ళీ మా ఇద్దరికి గొడవలు లేవా అంటే చిన్నదానికి కూడా గొడవ పెట్టుకుంటాం. కానీ మేము పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్నటువంటి ప్రేమ కంటే ఇప్పుడున్న ప్రేమ ఎక్కువ. ఒకరంటే ఒకరికి దాన్ని నువ్వు ఏ విధంగా అయినా ఆలోచించు, కన్సర్న్ అంటారు. ఆ కన్సర్న్ ఎక్కువ. వయసు పెరిగే కొద్దీ మీ మధ్య ఉన్నటువంటి ఆ ఆకర్షణ పెరగాలి తప్ప తరగకూడదు. లోపాలు ఎత్తి చూపించుకుంటున్నారు. లోపాలు ఉంటాయి, లోపాలు ఉండవా? మనిషి అన్న తర్వాత తప్పులు చేయడా? ఒక్కటేనమ్మా, ఈగో ఫీల్ కావడం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం. ఇప్పుడు ఇన్ని జరిగిన దాంట్లో కూడా భర్తల్ని చంపిన, భార్యల్ని చంపిన కంపారిజన్ అంటే ఇక్కడ సంతోషం ఎక్కువ ఉందా, అక్కడ సంతోషం ఎక్కువ ఉందా, సో ఇతను ఎక్కువ సంపాదిస్తున్నాడా, అతను ఎక్కువ ఇతను బాగున్నాడా, అతను బాగున్నాడా, ఇట్లాంటి కంపారిజన్ వల్లే విడిపోతున్నారు. మీకు నేను మొదటి నుంచి చెప్తున్నది అదే. వివాహానికి మాకు చిన్నపిల్లలప్పుడు, మీ చిన్నపిల్లలప్పుడు, మీరు చిన్నపిల్లలప్పుడు అవి ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ మా చిన్నపిల్లలప్పుడు మాత్రం ఉన్నాయి. బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. మరి మీ చిన్నపిల్లలప్పుడు అవి ఉన్నాయో లేదో తెలియదు నాకు. పోయినాయా? తెలియదు నాకు కూడా. బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అంటే పెళ్ళికి ఒక అర్థం వాళ్ళకి చిన్నప్పటి నుంచే అలవాటయ్యేది. పెళ్ళిళ్ళు చూస్తారు, చూసి ఇక్కడ బొమ్మలకు పెళ్లి చేస్తారు. సో దాని ద్వారా పెళ్ళి యొక్క ఇది వాళ్ళకి తెలిసేది. దానికి తోడు పెద్దల ఆదరణ ఉండేది. పెద్దలు పెళ్ళికి ఇదిగో ఈ పెళ్ళి ఎట్లా అంటే పెళ్ళి చేసిన తర్వాత ఏదైనా గొడవలు వచ్చినాయి అనుకో, నాకు రాలేదనుకోబాకండి, గొడవ వస్తే మా అమ్మ, రే ఏందిరా నువ్వు కూడా అట్లా కోపడితే అట్ట, అమ్మాయి ఏదో తెలియక చేసింది, కాస్త సర్దుకుపోవాలి అనేవాళ్ళు అని నాకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో అత్తమామలు ఉండకూడదు, సపరేట్గా కాపురం పెట్టాలా. అక్కడ ఏదైనా గొడవ వస్తే ఈమె వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది, ఈయన ఆయన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు, అమ్మానాయలకు చేయడు. అక్కడ అమ్మ ఏమైనా సలహా ఇస్తుంది అంటే, డాడ్ ఆయన అట్లంటాడా, నువ్వెందుకు ఒప్పుకున్నావు అని ఎగదొస్తుంది. ఫ్రెండ్స్ కూడా అట్టే, ఏ మగోడైతేనే గొప్ప, విడదీయాలనే చూస్తారు. ఇమ్మెచ్యూరిటీ. ప్రేమ పెళ్ళిళ్ళలో ఇడిపోవడానికి కారణం ప్రధానంగా ఇదే. వీళ్ళు సలహాలు ఎవరికి తీసుకుంటారు? ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ తీసుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటుంటారంటే మేము చాలా మెచ్యూర్ అయ్యాం అనుకుంటుంటారు. ఇప్పుడు ఇట్లా గొడవలు వస్తున్నాయని కౌన్సిలింగ్ సెంటర్స్ వచ్చాయిగా, వెళ్ళొచ్చా? వెళ్ళండి, తప్పే ఉంది. వెళ్ళొచ్చా అంటే మీరు అక్కడ దాకా వెళ్ళకూడదని కోరుకుంటా నేను. అంటే ఇక్కడ విడిపోవాలని కాదు, అసలు కౌన్సిలింగ్ చేయాల్సిన పని ఏంటమ్మా? ఒకప్పుడు పెద్ద మనుషులు ఈ కౌన్సిలింగ్ అసలు చేయాల్సిన పని ఏంటి? అమ్మాయి జీవితాంతం, ఇప్పుడు నువ్వు నేను స్నేహితులం అమ్మ, స్నేహితులు సరే, భార్యాభర్త సంగతి అటు పక్కన పెట్టాయి, మన ఇద్దరం స్నేహితులం.
జీవితాంతం మనం కలిసి ఉండలేమా? కలిసి స్నేహం చేయలేమా? చేయొచ్చు. పోనీ లెట్ ఇట్ బి భార్యాభర్త. భార్యను భర్త స్నేహితుడుగా, ఒక స్నేహితుడుగా భర్త భార్యని స్నేహితురాలుగా చూస్తూ, భార్య భర్తని ఒక స్నేహితుడిగా చూస్తే కలకాలం నిలవదది. స్నేహితులు గొడవ పడరు, మాట మాట అనుకున్నా మళ్ళా కలిసిపోతారుగా. అటువంటిది అంటే నువ్వు ఆలోచించే విధానంలో తప్పు. ఇక నువ్వు అన్నారు కదా, ఇది ఈ హత్యలు ఇవన్నీ ఆత్మహత్యలు, హత్యలు, అవి పైశాచిక మానసికత తప్ప అది మానవులు సామాన్యులు ఆలోచించే విధానం కానే కాదు. ఒక మనిషి కాదమ్మా, నీకు సుఖాన్ని ఇచ్చిన మనిషి, మగవాడు కానీ ఆడది కానీ, నీకు సుఖాన్ని ఇచ్చిన మనిషి, నీ కోసం బిడ్డని కన్న మనిషి, నీకు ఫుడ్ పెట్టిన మనిషి. మేము బాగా కోపం వస్తుంది నాకు కూడా ఒక్కొక్కసారి, చెయ్యెత్తడానికి 100 సార్లు ఆలోచిస్తాం. అంటే నీ కోపాన్ని నువ్వు అదుపు చేసుకోలేనటువంటి మానసిక స్థితికి నువ్వు దిగజారావు. నాకు కోపం వస్తుందమ్మా. ఎందుకు కోపం రాదు? మనిషిని కదా నేనేమనుకుంటాను, నా కోపం వచ్చినప్పుడు చెప్తున్నా. నేనే ఇంతకుముందు గట్టిగా అరిచేవాడిని. ఈ మధ్య కొత్త టెక్నిక్ ఒకటి కనిపెట్టుకున్నా నేను. బాగా కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా. కోపం దిగిపోద్ది. అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అనమాట. ఓహో, ఈయన కోపాన్ని అదుపు చేసుకుంటున్నాడు అని. అవతల వాళ్ళు కూడా తగ్గుతారు. ఎప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పట్లమ్మా. నీకు ఒక తమాషా సంఘటన చెప్తాను. ఒక సాధువు దగ్గరికి ఒక అమ్మాయి వెళ్ళింది. ఒక ఆవిడ వెళ్ళి, ఏమండి రోజు మా ఆయన గొడవ పడుతున్నాడండి అన్నది. ఏం చేయాలా? రోజు మా ఇద్దరికి పోట్లాట జరుగుతుంది, ఏం చేయాలా అని అడిగింది. అప్పుడు ఆ సాధువు గారు ఏం చేశారంటే ఒక సీసా నీళ్లు తెప్పించి అమ్మాయికి ఇచ్చాడు అనమాట. ఇస్తే అమ్మాయి అడిగింది, ఏం చేయాలండి ఈ సీసా నీళ్లను? అమ్మా, మీ ఆయన కోపంగా ఉన్నప్పుడు, నీతో గొడవ పడేటప్పుడు ఈ సీసాలో నీళ్లు కొంచెం నీ నోట్లో పోసుకో. నోట్లో పోసుకొని తాగేయమంటారా అని అన్నది. అంటే ఆయన ఏం చెప్పాడంటే, తాగొద్దు, ఉయ్యొద్దు, నోట్లోనే పెట్టుకో మీ ఆయన కోపం తగ్గేదాకా. ఇప్పుడు గొడవ ఎక్కడుందమ్మా? మాట్లాడలేదు, ఆజ్యం పోయలేదు, అర్థమైపోయింది కదా. సో ఎవరో ఒకరు అడ్జస్ట్ అయితే ఇంకా గొడవ ఉండదు. అమ్మాయి ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుందమ్మా, ప్రతిదానికి ఉంటుంది. ఇప్పుడు భార్య భర్త, నీకు ఇంకొక చిన్న సరదా ఇది చెప్తా. ఉదయాన్నే భర్త బాత్రూంలోకి వెళ్ళాడు. బాత్రూంలోకి వెళ్ళి పెద్దగా అరుస్తూ వచ్చాడు. ఎన్నిసార్లు చెప్పాను నీకు, నువ్వు పేస్ట్ని కింద ఒత్తమంటే మధ్యలో ఒత్తుతావు ఎందుకు? పెద్ద విషయం అది, గొడవ. ఇంకా ఆ రోజంతా ఒక చేంజ్డ్ అట్మాస్ఫియర్. సొల్యూషన్ లేదా? ఆయనే సరి చేయొచ్చు కదా. ఎందుకు ఇంకొక పేస్ట్ తెచ్చి ఆడబెట్టి ఇది నువ్వు వాడుకోవాలంటే సరిపోదా? అంతేగా, సింపుల్ సొల్యూషన్. బట్ మనం సొల్యూషన్ వైపు ఆలోచించాం. సో ప్రతిదానికి దెర్ ఇస్ ఎ సొల్యూషన్ ఇఫ్ యూ అండర్స్టాండ్ అదర్స్. ఇప్పుడు బాధ్యతగా పెరగట్లేదు అంటే వాళ్ళకి భక్తిభావం లేనట్లేనా? అర్థం కాలేదు నాకు. బాధ్యతగా, ఇప్పుడు ఒక వ్యక్తి బాధ్యత గల పౌరుడిగా లేడు అంటే అతనికి భక్తిభావం లేనట్లేనా? భక్తికి దానికి సంబంధం లేదమ్మాయి. బాధ్యతగా లేడు అని అంటే ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్. నీకు ఇప్పుడు ఇక్కడ నువ్వు ఒక సిఇఓవి లేదా ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండవు. నీ డ్యూటీస్ని నువ్వు కరెక్ట్గా డిశ్చార్జ్ చేస్తూ వెళ్తే అది ఎక్కడి నుంచి వస్తుంది? నీ భక్తిలో నుంచి రాదు, అది నీ బ్రాటప్లో నుంచి వస్తుంది, నీ థింకింగ్లో నుంచి వస్తుంది. భక్తికి దానికి సంబంధమే లేదు. భక్తి అండ్ నీ ఆరాధన, దట్ ఈస్ ఎంటైర్లీ ఎ డిఫరెంట్ ఫినామినాస్. బట్ యువర్ యాటిట్యూడ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అమ్మాయి భక్తి అనేది ఇట్ ఈస్ యువర్ పర్సనల్ అమ్మా. ఆధ్యాత్మికత ఇట్ ఈస్ యువర్ పర్సనల్, ఎక్స్క్లూజివ్లీ పర్సనల్. ఇట్ ఈస్ నో వే రిలేటెడ్ టు అదర్స్. అదే
మనం చెడు కర్మ చేస్తే చెడు జరుగుతుంది, దేవుడు చూస్తాడు అనే భయం లేకపోతే చెడు కర్మలు చేస్తూనే ఉంటారు కదా. ఆ భావన అనేది లేకపోతే ఎవరో మనల్ని పనిష్ మీకు చేస్తారనే అట్లయితే నేను ఇంకొక వైపు నుంచి మాట్లాడతాను. చాలా గొప్ప భక్తులు అనిపించుకుంటున్నటువంటి వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నారు, ఎన్ని భయంకరమైనటువంటి చేస్తున్నారు. అంటే వాళ్ళు భక్తి లేదనా? నిజమైన భక్తి లేదండి. అట్లా ఎందుకు అనుకుంటావు? నిజంగానే ఎవరు పనిష్ చేయరా చెడ్డ చెడ్డ పనులు ఎందుకు చేసే? చేయరు? దేవుడు పనిష్ చేస్తాడు అట్లా? దేవుడు ఎందుకు పనిష్ చేస్తాడు? దేవుడు ఏం పనిష్ చేయడు. ఏమన్నా దేవుడు ఏమన్నా రౌడీ షీటర్ ఆడు కూర్చొని నువ్వు మంచి చేస్తే నువ్వు తప్పు చేస్తే ఇవన్నీ రాసుకుంటుండడానికి ఆయనకి ఇంకేం పనిలే. నువ్వు ఏదైనా తప్పు చేస్తే నీ సంగతి నేను చూస్తాను దానికి ఏమన్నా? నువ్వే యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ కర్మ. నీ కర్మకు నువ్వే బాధ్యురాలివి. అమ్మాయి విత్తనం ఒకటి వేస్తే చెట్టు ఒకటి వస్తుందమ్మా. నువ్వు ఒక రకమైన కర్మను చేస్తే ఆ కర్మకు సంబంధించే నీకు ఫలితాలు వస్తాయి. ఎప్పుడైనా ఇప్పుడే రావచ్చు. నన్ను తిట్టు, కొట్టిపోతా, ఇప్పుడే అంతే. కర్మ కదమ్మా అది. అంటే నేను నీకు బ్లంట్గా చెప్పాను, నేను అంతే. ఇప్పుడే రావచ్చు, ఇంకొంత కాలానికి రావచ్చు. అయితే ఇప్పుడు అంటే మనకు ఒక గోల్ ఉండాలి. ఒక మనిషి జీవితం ఒక సార్థకం అవడానికి గోల్ పెట్టుకోవాలంటే అసలు ఏంటి? అమ్మాయి, ఇట్ ఈస్ యువర్ ప్లానింగ్ అమ్మా. గోల్ నీకు ప్రతి మనిషికి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది. నువ్వు ఇక్కడ పుట్టావు అని అంటే దీనికి నువ్వు పుట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని నువ్వు కానీ తెలుసుకోగలిగి నీ జీవితాన్ని అటువైపు తీసుకెళ్ళగలిగితే గోల్ సెట్టింగ్ అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వేం కావాలనుకున్నావు చెప్పు నాకు. అంటే నేను ఎక్కడెక్కడో ఉదాహరణలు తీసుకోవడం కంటే మన మధ్యలో ఉండేటటువంటి ఉదాహరణలే మనకి బాగా ఇదవుతాయి. నువ్వేం కావాలనుకున్నావు? అంతే, నేను ఒక మంచి జర్నలిస్ట్ అవ్వాలనుకున్నాను. అయ్యావు కదా. నీ గోల్ ఫుల్ఫిల్ అయిందా లేదా? అయింది. జర్నలిస్ట్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు? దానికి వేరే కారణాలు ఉంటాయి. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ నువ్వు అనుకున్నట్లు నువ్వు సాధించగలిగేవా లేదా? సో నువ్వు అసలు గోలే లేకపోతే ఏం సాధిస్తావు? కరెక్ట్. సో గోల్ అండ్ సి షార్ట్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్. నువ్వు సపోజ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నావు. అంటే నేను ఊరికే ఉదాహరణకి చెప్తున్నాను. ఒకసారిగా ఐఏఎస్ ఆఫీసర్ కాగలవా? ముందు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని అంటే నువ్వు ఐఏఎస్ పరీక్ష పాస్ కావాలి. పాస్ కావాలి అని అంటే ఇదిగో ఈ సబ్జెక్టులు చదవాలి. షార్ట్ టర్మ్ గోల్స్. ఈ సబ్జెక్టు ఈ టైం లోపల నేను ఫినిష్ చేయాలి, ఈ సబ్జెక్టు ఈ టైం లోపల ఫినిష్ చేయాలి, ఈ సబ్జెక్టు ఈ టైం లోపల ఫినిష్ చేయాలి. షార్ట్ టర్మ్ గోల్స్. తర్వాత లాంగ్ టర్మ్ గోల్. ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత ఏం చేయాలి? ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నావు? అది కూడా గోలే కదమ్మా. నిబద్ధతతో వర్క్ చేయాలి. ఏమో డబ్బులు సంపాదించాలని కూడా ఇది చేయొచ్చు. అది కూడా ఇట్ ఈస్ ట్రూ కాదా? నువ్వు అన్నట్టు అందరూ నిబద్ధతతో వర్క్ చేయాలా అనుకుంటే ఈరోజు కరప్షనే ఉండదు. ఎవరైనా అలా ప్రభావితం చేస్తారేమో అయ్యేలాగా వాళ్ళని. ఇంకా అప్పుడు గోల్ ఎందుకు? ఇంకా నీ గోల్ ఎందుకమ్మా? ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మనం ఎదుగుతూ ఉంటే తొక్కేస్తారు అంటారు కదా, అది నిజమేనా? అంటే తొక్కేస్తారు అంటే మనం డౌన్ అవుతే వాళ్ళు అలా చేయగలుగుతారా, లేదంటే మనం స్ట్రాంగ్గా లేకపోవడం వాళ్ళు స్ట్రాంగ్గా ఉండడం వల్ల అలా అవుతుందా? అసలు ఇవన్నీ ఇప్పుడు నీకు ఒక మంచి ఇంగ్లీష్ సామెత చెప్పేదా? సక్సెస్ విల్ హ్యావ్ థౌసండ్స్ ఆఫ్ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫన్. విన్నావా ఎప్పుడైనా? నువ్వు సక్సెస్ అయ్యావు అనుకో, నువ్వేం చెప్తావు? నా తెలివి, ఆఫ్ కోర్స్ నువ్వు మీసాలు తిప్పలేవు అనుకో, నా తెలివి అంటావు. ఇంకొకటి ఇదిగో ఈ అమ్మాయి ఏం చెప్పుద్ది, ఇదిగో నేను ఆమెకి చెప్తే ఆమె సక్సెస్ అయింది. అంతే.
ఇంకొక ఆయనే ఉంటాడు, ఉమ్, అమ్మాయికి నేను ముందే చెప్పా, ఉమ్, అమ్మాయి అట్టే చేసింది, సక్సెస్ అయింది. ఉమ్, ప్రతివాడు ఆ సక్సెస్ని ఉమ్, ఓన్ చేసుకుంటాడు. అదే ఫెయిల్ అయ్యావనుకో, నువ్వు కూడా నన్ను తొక్కేశారు అని అంటావు. ఉమ్, ఇప్పుడు సమాధానం అన్ని దొరికిందా నీకు? అవును, దొరికింది. అంటే ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆర్ఫన్. ఉమ్, ఆ ఫెయిల్యూర్ని నీదిగా భావించవు నువ్వు. ఉమ్, అందుకని వాడు నన్ను తొక్కేశాడు, ఆ, ఇదిగో ఈడిట చెప్పబట్టి నేను ఇట్ అయ్యాను. ఉమ్, ఇందాక ఎవరైతే నీ సక్సెస్ని షేర్ చేసుకున్నారో ఉమ్, వాళ్ళే అంటారు, ఆ అమ్మాయికి ఎన్ని చెప్పినా వినలేదయా, అందుకే అట్ట పోయింది అని అంటారు. ఉమ్. మన చుట్టూ దుర్మార్గులు ఉన్నారని ఎలా తెలుసుకోవాలి? ఎందుకు అనుకుంటున్నావు దుర్మార్గులని? దుర్మార్గాన్ని ఎందుకు చూస్తున్నావు? ఉమ్, దుర్మార్గాన్ని ఎందుకు చూస్తున్నావు? ఏదో ఒక రోజు హాని చేస్తారు, వెళ్ళిపోతారు అన్నప్పుడు అసలు ఎందుకు చూస్తున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు నెగిటివ్గా? నువ్వు నెగిటివ్ పీపులే నీ ఉంటారా? నీ చుట్టూ అందరూ పాజిటివ్గా ఉన్నారనుకో, నీకు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నెగిటివ్ పీపుల్ కూడా ఉంటారు కదండి. ఉంటారు, ఉమ్, ఉండి అమ్మా. ఉమ్. మనం alert గా నువ్వు ఉండడం దాన్నే చూస్తూ, నేను అంటున్నది అదే, నువ్వు దాన్నే చూస్తూ ఉమ్, నీ ప్రజెంట్ సిస్టమ్ని వదులుకుంటున్నావు. ఇగ్నోర్ దెమ్. ఉమ్, సీల్ చూడమ్మా, దిస్ సృష్టి ఉమ్, ద్వంద్వమైనటువంటి సృష్టి. ఉమ్, మగ ఆడ, నెగిటివ్ పాజిటివ్. ఉమ్, చూడు, ప్రతి దాంట్లో నీకు రెండు ఉంటాయి, ఉమ్, ప్రతి దాంట్లో ఉంటాయి. ఉమ్, సృష్టి అట్లాంటిది అయినప్పుడు ఉమ్, దాని గురించి, నెగిటివ్ గురించి ఆలోచిస్తూ మనం మన పాజిటివ్నెస్ని పోగొట్టుకోవడం అనేది కరెక్టా? నువ్వు ఎంత పాజిటివ్గా ఉంటావో నీ జీవితం పట్ల, నువ్వు అంత ఎదుగుతూ వెళ్తావు. నువ్వు ఎప్పుడైతే నెగిటివిటీని నీ మనసులోకి తీసుకుంటావో, ఉమ్, ఐఎమ్ టెల్లింగ్ యూ, నీ పక్కనున్న వాళ్ళు కూడా నీతో విభేదిస్తారు. ఉమ్, నేను తమాషాగా చెప్పట్లేదు, నేను ఇది. లేదు. నీలో నెగిటివిటీ పెరిగింది అంటే ఉమ్, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉమ్, నిన్ను నెగిటివ్గానే చూస్తారు. ఉమ్, వాళ్ళు పాజిటివ్ అయినప్పటికీ నీకు దూరంగా ఉంటారు. అవును. నీకు దగ్గరగా రావాలా అంటే ఉమ్, నువ్వేం చేయాలా? పాజిటివ్గా ఉండాలి. వాళ్ళని పాజిటివ్గా ఉండాలా. ఉమ్, పాజిటివ్గా ఉన్నప్పుడు ఏమొస్తుంది? వాళ్ళని నువ్వు ప్రేమిస్తావు, ఉమ్, వాళ్ళని నువ్వు ఆదరిస్తావు. ఉమ్. ఎవరైనా అప్పుడు నెగిటివ్గా ఉన్నవాడు కూడా పాజిటివ్గా మారిపోతాడమ్మా. అవును, ఎవరైనా మనల్ని అవమానిస్తే అవమానించు, ఉమ్, చేతైతే ఎదురు చెప్పు. ఉమ్, ఎదురు చెప్పాలా, వాళ్ళ కర్మకు వదిలేసేయాలా? ఎందుకు వదలాలి? ఆ, ఎందుకు వదలాలి? నువ్వేమన్నా సన్యాసివా? ఆ, శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, ఉమ్, శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జిత ఉమ్, తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ ఉమ్, అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరహ అంటాడు. ఉమ్, శీతోష్ణ సుఖదుఖాలకి అన్నిటినీ ఒకటేగా చూసేటటువంటి వాడు, ఉమ్, తిట్లని పొగడతని ఉమ్, వీటన్నిటినీ సమానంగా చూసేటటువంటి వాడు యోగి. ఉమ్, నువ్వు యోగివా? నువ్వు సంసారంలో ఉంటూ ఉమ్, నువ్వు దేనికి దాన్ని నువ్వు ఇచ్చేయాలి తప్ప, వాళ్ళు తిట్టారు కదా, ఉమ్. వాడి కర్మకు వాడు పోతాడు. వాడి కర్మకు వాడు ఎట్టబోతాడు? పాడు వాడు మనం పంపించాలి. ఇప్పుడు ఎవరైనా గురూజీ, జనరల్గా ఒక ఆడపిల్ల ఏదైనా వర్క్ చేసుకుంటున్న ఇంట్లో ఉన్న గృహిణినైనా ఎవరినైనా తగ్గించాలి అంటే ఒక నింద వేస్తారు, ఏంటంటే క్యారెక్టర్ బాగాలేదని. అమ్మ ఒక మాట చెప్తాను, ఉమ్. తగ్గించాలంటే క్యారెక్టర్ బాగలేదని ఉమ్, ఎవరు అంటే కాస్త మంచి మనసున్న వాళ్ళు ఎవరు అనరు. ఉమ్, ఆ పిల్ల ఏదో కష్టపడుతుంది, ఉమ్, ఆ పిల్ల ఏదో ఇబ్బంది పడుతూ దాని సంసారం అది చేసుకుంటుంది ఉమ్, అని అనుకుంటారు. కాబట్టి కానీ ఉమ్, ఇట్లా నింద వేశారు అని అంటే ఉమ్, వాళ్ళు సరైన వాళ్ళు కాదు. ఉమ్. నిందలు పడిన వాళ్ళు ఎట్లా ఫీల్ అవ్వాలి, నిందలు విన్న వాళ్ళు వాళ్ళని ఎట్లా దాని నుంచి నీ బయటపడేయాలి? చేతనైతే సమాధానం చెప్పు, ఉమ్, నీ చేతనైతే సమాధానం చెప్పు, ఉమ్, లేకుంటే ఏడుస్తావు కూర్చో. ఎందుకు నువ్వు ఆ నింద పడాలి? ఉమ్, వై యూ హ్యావ్ నాట్ రియాక్టెడ్? ఉమ్, సి యు ఆర్ ఆల్సో ఏ హ్యూమన్ అమ్మా, నీకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. ఉమ్, ఇంటికి పోయి కూర్చొని వాడన్నాడు ఉమ్. చాలా
చాలా కేసులు చూస్తున్నాం. అంత ఏడుస్తూ కూర్చోాల్సిన అవసరం ఏంది? హ్మ్. చొక్కా పట్టుకో. ఏమరా నువ్వు చూసినావా, హ్మ్. నువ్వు పడుకున్నావా అని అడుగు. అమ్మా ఈరోజు స్త్రీకి చాలా గొప్ప ఇది ఉందమ్మా. హ్మ్. నువ్వు ఎవరైనా నీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే నువ్వు చొక్కా పట్టుకోవచ్చు. హ్మ్. సమాజం నీతోటి నిలబడుద్ది. అవును. ఎందుకు నువ్వు అంత అధైర్యంగా అంత పిరికితనంగా ఉండాలా? హ్మ్. ఎస్, అణిగిమణిగి ఉండాల్సిన చోట అణిగిమణిగి ఉండు. హ్మ్. అన్ని చోట్ల అణిగిమణిగి ఉండమని చెప్పడంలా. హ్మ్. తిరగబడాల్సిన చోట తిరగబడాలా, హ్మ్. రోకలు తీసుకోవాల్సిన చోట రోకలు తీసుకోవాలా, కారం తీసుకోవాల్సిన చోట కారం తీసుకోవాలా. అవును. లేదమ్మా నేను చాలా మంది అంటే చాలా ఇబ్బందులు పడి ఆడపిల్లలు పని చేసుకోకుండా ఇళ్ళలో ఉండేవాళ్ళు లేదా గృహిణులు ఇలాంటి నిందలు పడినప్పుడు సూసైడ్ చేసుకునే వాళ్ళని కూడా మనం చూసాం కదా. ఎంతమంది బిడ్డలు హ్మ్. ఇంట్లో ఇంకొక అవకాశం లేక, హ్మ్. సంపాదన ఇచ్చేసే ఇది లేక హ్మ్. ఆ బిడ్డ బయటకు వచ్చి పనిచేస్తూ ఉంటే హ్మ్. ఆ బిడ్డని ఇంకొక రకంగా చూడడం కానీ, ఇంకొక రకంగా మాట్లాడడం కానీ, హ్మ్. ఎవడైనా మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాలా. హ్మ్. ఎందుకు వస్తుందమ్మా ఆడబిడ్డ బయటికి? ఏదో తన తండ్రికి సహాయం చేయాలను, హ్మ్. లేదా తనకి ఏ ఆధారం లేకపోతే తను నిలబడాలి కుటుంబానికి ఆధారంగాను. అవునా కాదమ్మా? అవును. హౌస్ వైఫ్స్ కూడా ఇలాంటి తప్పవు. ఆ? హౌస్ వైఫ్స్ కూడా అందరు నేను ఆడవాళ్ళు అని మాట్లాడుతున్నానమ్మా. ఇప్పుడు భర్త ఆదాయం సరిపోవడం లేదు, హ్మ్. తను కూడా ఒక చేయేద్దామని అనేక రకాల పనులు చేసేవాళ్ళు ఉన్నారు. హ్మ్. నేను అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని అమ్మాయి. హ్మ్. మా నాన్నగారు టీచరు, బతకలేక బడిపంతులు అనేవాళ్ళు అప్పట్లో. తెలుసా నీకు? విన్నావా ఎప్పుడైనా? మేము 4 పిల్లలం. మా 4 పిల్లల్ని ఆయన జీతంతో పోషించడం కష్టమయ్యేది. హ్మ్. మా అమ్మ మిషన్ కుట్టేది. అప్పుడు ఎంబ్రాయిడరీ కొత్తగా వచ్చిందనమాట. హ్మ్. ఎంబ్రాయిడరీ పూలు కుట్టేది మా అమ్మ చీరలకి. తర్వాత ఆమె హిందీ చదువుకొని హ్మ్. ఆమె హిందీ టీచర్ అయింది. గ్రేట్. హిందీ టీచర్గా రిటైర్ అయింది ఆవిడ. హ్మ్. ఆమె ఒక మాట అంటే 4 బిడ్డల్ని పోషించడానికి ఆ తల్లి బయటకు వచ్చింది. హ్మ్. నేను అమ్మాయి అపారమైన గౌరవం నాకు స్త్రీ అంటే. హ్మ్. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారు, ఎటువంటి పరిస్థితుల్లో పనిచేస్తారు అని తెలిసిన వాడిని నేను. హ్మ్. నేను నా బిడ్డలకి నాకు 3 ఆడపిల్లలు. హ్మ్. నా పిల్లలకి ఏం చెప్పాను మా పిల్లల్ని అడిగితే తెలుస్తుంది నీకు. ఒకసారి నా చిన్న కూతురు ఏడుస్తే ఇంటికి వచ్చింది. హ్మ్. ఇంటికి వస్తే నా రెండో కూతురు అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావును? హ్మ్. వాడు ఎవడో బస్సులో నా వెంట పడుతున్నాడు, నన్ను ఏదో చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నాడు అని. హ్మ్. సిగ్గులేదా ఇంటికి ఏడుస్తా వచ్చావు, పాపదం అని చెప్పి తీసుకుపోయి ఆయన కొట్టొచ్చింది నా రెండో కూతురు. బిడ్డలను అట్ట పెంచాలి. నేను చెప్తున్నాను అమ్మాయి, మామూలుగా చాలామంది రోజు స్కూళ్ళకు వదిలిపెడుతూ ఉంటారు. నేను ఏ రోజు స్కూళ్ళకు వదిలిపెట్టలే వాళ్ళని. హ్మ్. వాళ్ళే వెళ్ళేవాళ్ళు. బ్యాంకులో డబ్బులు కట్టడం కూడా హ్మ్. లేదు, స్కూల్ ఫీజులు కట్టడం కూడా వాళ్ళ చేతనే కట్టించేవాడిని. ఇండిపెండెన్సీ తెలుసుకోవాలి, వాళ్ళు నేర్చుకోవాలి. హ్మ్. వాళ్ళు సెల్ఫ్ సస్టైనిటీ ఉంటే రేపు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళకై వాళ్ళు బతకగలరు, నిలబడగలరు. హ్మ్. అట్లా నీ కూతుర్ని తయారు చేయాలి. కానీ ఎప్పుడు తండ్రి చాటు పెట్టగానో తల్లి చాటు పెట్టగానో తయారు చేస్తే ఏమవుతుంది? సమాజంలో రేపు ఎట్లా బతుకుతుంది? ఇప్పుడు గురూజీ, తల్లిదండ్రులు అనాథాశ్రమాలయాలకి క్యూ కొడుతున్నారు, అనాథాశ్రమంలో తల్లిదండ్రులను వదిలేస్తున్నారు అంటే కూతురు ఉంటే సరే అత్తగారింటికి వెళ్ళిపోతుందేమో అని అనుకోవచ్చేమో, కానీ కొడుకుండి కూడా అనాథలు అవుతున్నారుగా. అనాథలు ఎవరమ్మా ఇక్కడ? హ్మ్. అనాథలు అవుతున్నారు కదా. ఇప్పుడు నాకు 3 కూతుర్లమ్మా, హ్మ్. నేనేం చేయాలా? ఎక్కడ పోవాలా? వాళ్ళు చూసుకుంటారులేండి. ఎవరు చూసుకుంటారు? కూతుర్ల ఎందుకు తర్వాత. చూసుకుంటారు? నా అల్లుళ్ళు మంచోళ్ళమ్మా, నా అల్లుళ్ళు మంచోళ్ళే. కానీ ఎందుకు వెళ్ళాలా? హ్మ్. భారం అవుతున్నారు వీళ్ళు. తెలియట్లా ఎందుకు భారం అవుతున్నారో తెలియట్లా. అది అది మానసిక స్థితి. హ్మ్. ఇప్పుడు నా తల్లిదండ్రులు నాతోటే ఉంటారు. హ్మ్. నా తండ్రి ఈ మధ్యనే చనిపోయారు, హ్మ్. నా తల్లి నాతోటే ఉన్నది, హ్మ్. ఇప్పటిదాకా నాతోటే ఉన్నారు. హ్మ్. తల్లిదండ్రుల్ని చూసుకోవడం అనేది కుమారుడుగా అది ఏదో తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు. హ్మ్. ఏంటి సేవ చేసేది? బాధ్యత అది. మొన్న
ఇల్లు ఇవ్వలేదని అసలు తండ్రి తలకొరివి పెట్టడానికి కూడా రాలేదు కొడుకు. తలకొరు పెడితే ఎంత, అట్ట ఎదవ పెట్టకపోతే ఎంతమ్మా. కూతురు పెట్టింది. ఎవరు పెట్టినా పెట్టకపోయినా ఆడు చచ్చినోడు ఏదో ఎవరో ఒకరు కాలుస్తారు, పోతాడు. ఇంత బాధ్యత రాహిత్యంగా కొడుకులు కూతుర్లు ఎందుకుంటున్నారు? వాళ్ళ దౌర్భాగ్యం అది. అది తండ్రికి చేయాల్సినటువంటి సంస్కారాలు లేదా తల్లికి చేయాల్సిన సంస్కారాలు చేయలేకపోవడం అనేది నీ దౌర్భాగ్యం. అది అవును. ఆ దౌర్భాగ్యం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం? అసలు ఎట్లా ఉండాలి అని బాధ్యతగా కొడుకు కూతురు. అసలు నువ్వు వేరుగా ఎందుకు చూసుకుంటున్నావమ్మా వాళ్ళని? ఇప్పుడు నీ కొడుకుని నీ కూతుర్ని ఎట్లా చూసుకుంటున్నావు? సమానంగా చూసుకుంటున్నారు. నీ తల్లిదండ్రులు నిన్నట్టు కాదు చూసుకుంది. నువ్వు ఆలోచించే విధానం మొట్టమొదట ఇది కావాలమ్మా. నిన్న మా అమ్మ, నేను ఒక ప్రోగ్రాంకి వెళ్తే నాతోటి వచ్చింది, తీసుకెళ్ళా 84 ఏళ్ళకి. ఎంత ఆనందంగా ఫీల్ అయిందో తెలుసా నీకు? ఆమె ముఖంలో ఆ ఆనందాన్ని నేను ఇంకొక చోట చూడగలనా? అరే నువ్వు చాలా చక్కగా మాట్లాడతావురా, చాలా బాగుంటాయిరా నువ్వు మాట్లాడితే, చాలదు నాకు ఆ సర్టిఫికేటు. తల్లి సంతోషం. ఆ సర్టిఫికేట్ నాకు చాలదు. అంతకన్నా గొప్ప సర్టిఫికేట్ ఏది ఉండదు. మరి నువ్వు ఆనందాన్ని పోగొట్టుకుంటే నీకు కర్వ తప్ప. అవునా కాదమ్మా? నీ ఎదుగుదలకి సంతోషించేటటువంటి మొట్టమొదటి వ్యక్తులు వాళ్ళని నువ్వు దూరం చేసుకుంటున్నావంటే నీ జన్మలో నువ్వు ఆనందాన్ని పొందలేవు. అవును, నీకు ఇదే కష్టం వస్తుంది ఖచ్చితంగా. నువ్వు నిజమైన ఆనందాన్ని పొందాలి అని అంటే నీ తల్లిదండ్రులతో ఉండు. అమ్మాయి, నేను ఇప్పటికీ ఏదైనా నాకు కొంచెం బాధ అనిపిస్తే మా అమ్మ ఒళ్ళో తల పెట్టుకుంటానమ్మా. ఆమె ఏందిరా అని అంటది. ఎంత నా వయసు 67 సంవత్సరాలు. ఆ వయసులో నా భార్యతో కూడా నేను చెప్పుకోలేని విషయాన్ని, అంటే నేను నా బాధను నా భార్యతో పంచుకోలేను. మా మదర్ కూడా అంటే ఏసీ కారు, ఏసీ ఆఫీసు, ఇట్లా అన్నీ తెలుసు, ఏసీ స్టూడియో, కానీ ఎండ ఉంది, ఎండాకాలం కదా జాగ్రత్తగా ఉండు అంటే తెలుసు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని తెలుసు, కానీ ఆ మాట చెప్పడం మరి ఎవరు చెప్తారు? నువ్వు ఎవరు ఎట్లా ఫీల్ అవుతావమ్మా? అది ఒక తల్లి దగ్గర నుంచే నీకు. అవును, ఇదవుద్దా? ఇందాక అనుకున్నాం కదా, కుపుత్రో జాయతే క్వచిత్ కుమాతాన భవతి. అవును, అంటే చెడు పనులు చేస్తే నరకానికి వెళ్తారు, ప్రకృతి చూస్తుంటుంది, అదే చెప్తూ ఉంటారు కదా. నిజంగానే నేచర్ అనేది గమనిస్తూ ఉంటుందా మనల్ని? ఎందుకు గమనించదు? నేచర్ అంటే వేరుగా ఉందా? యు ఆర్ ఏ నేచర్. నువ్వు నేచర్ అమ్మా. నేచర్ అనేది వేరే ఎక్కడో లేదు. నువ్వేమనుకుంటున్నావంటే దేవుడు అనేవాడు వేరే ఎక్కడో ఉన్నాడు, వాడు నన్ను చూస్తున్నాడు, నేను చేసే పనులన్నీ వాడు రాసుకుంటున్నాడు, నేను చెడ్డ పనులు చేస్తే నరకానికి పోతాను. అంతా లేదమ్మా. యు ఆర్ ద నువ్వే నేచర్. నీలోనే అన్నీ ఉన్నాయి. ఈ ప్రపంచం మొత్తంలో ఏముందో నీ లోపల కూడా అదే ఉంది. ఇది మన ఫిలాసఫీ చెప్పేది. అహం బ్రహ్మాస్మి. నువ్వు యు ఆర్ ద సోల్. చాలా మంది తప్పు చేసిన వాళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళు కూడా దొరకము అని చాలా అనుకుంటారు, కానీ ఏదో ఒక చిన్న క్లూ వదిలేసి దొరికిపోతూ ఉంటారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటారు. సో నన్ను ఎవరు చూడడం లేదు అనుకుంటే అట్ట. అమ్మాయి వాడి కర్మను బట్టి వాడి ఆలోచనలు ఉంటాయి. ఒకటమ్మా, నీ ఫ్యూచర్ని నువ్వు మాత్రమే నువ్వు సరిదిద్దుకోగలవు. కారణం ఏమంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. అంతే, ఏదైనా నేనే, నువ్వే. వేరే వాళ్ళు. నువ్వేమనుకుంటున్నావు అంటే ఎవడో ఉన్నాడు, ఏదో వస్తుంది, ఏదో చేస్తాడు. వివేకానందుడు చెప్తాడు, ఆత్మవిశ్వాసపరులైన కొందరు వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. ఆత్మవిశ్వాసం అనేది పోయినప్పుడు నువ్వు బ్రతికి ఒకటే, చచ్చి ఒకటే. నీకు నువ్వు 100 మంది దేవుళ్ళు, 1,000,000 దేవతల మీద నీకు నమ్మకం ఉన్నా, నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు దేనికి పనికిరావు. ముందు నిన్ను నువ్వు నమ్మడం నేర్చుకో.
నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్మడం నేర్చుకుంటావో నువ్వు దేన్నైనా సాధించడానికి నువ్వు సిద్ధపడతావు. నన్ను నేను నమ్మడం అంటే నేను ఎంత దాన్నో అంతే నమ్మాలా, ఎంతకన్నా ఎక్కువ నమ్మాలా? ఓవర్ ఎస్టిమేషన్ వద్దు అండ్ లోయర్ ఎస్టిమేషన్ వద్దు. ఎలా తెలుసు? దానికి స్వాట్ అనాలిసిస్ అని ఒకటి ఉంది, తెలుసా నీకు? స్వాట్ అంటారు, SWAT. స్ట్రెంగ్స్, వీక్నెసెస్, అడ్వాంటేజెస్ అండ్ థ్రెట్స్. నువ్వు ప్రతిదానికి నువ్వు దీన్ని అప్లై చేయొచ్చు ఈ సూత్రాన్ని. అప్పుడు నువ్వేందో నీకు తెలుస్తుంది. అయితే ఒక పేపర్ తీసుకొని నా స్ట్రెంగ్స్ ఏంది అనేది రాసుకో. అక్కడ నువ్వు మోసం చేసుకో పక్క. నేను కాదు అక్కడ ఏం చేస్తా తప్పు వస్తుందిగా, అదే చెప్తుంది, అందుకే చెప్తుంది. సో అప్పుడు నువ్వేందో తెలుస్తుంది, నువ్వేం చేయగలవో తెలుస్తుంది. నీ స్ట్రెంగ్త్ ఏందనేది నీకు అర్థమైనప్పుడు యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఇప్పుడు గురుజీ మొన్నటి వరకు స్వర్గం నరకం అసలు ఎక్కడా లేవు అది ఇదని నాస్తికులు చెప్పేవాళ్ళు. అవును, కరెక్టే. కానీ ఇప్పుడు స్వర్గం నరకం ఉన్నాయి. సినిమా ఉంది స్వర్గం నరకం. అమ్మాయి, స్వర్గాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు, నరకాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు. నీ మానసిక స్థితి వల్ల. నీ మానసిక స్థితే నీకు స్వర్గంగా మారుతుంది, నీ మానసిక స్థితే నేను నరకంగా మారుతుంది. చనిపోయిన తర్వాత కూడా. చనిపోయాక ఏం ఉండదు కదా? ఏముండదని ఎందుకు అనుకుంటున్నావు? ఏముంటుంది? నువ్వు ఆలోచించినవన్నీ ఏంది? నీ ఆలోచనలన్నీ ఏంటి చెప్పు నాకు. ఆలోచన ఎట్టొస్తుంది అమ్మాయి? సైన్స్ ఏం చెప్తుంది? బ్రెయిన్లో, మన బ్రెయిన్ ఏం ఆలోచిస్తుంది అదే బ్రెయిన్లో ఎట్ట తయారవుతుంది? ఎందుకు వస్తుంది నీకు ఈ ఆలోచన? తెలీదు. సైన్స్ ఏం చెప్తుంది? సైన్స్ ఏం చెప్తుందా అంటే ద కెమికల్ రియాక్షన్, బ్రెయిన్లో జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల పుట్టేది ఆలోచన అని చెప్తుంది. థాట్ ఏమంటుంది? అనలేదు నువ్వు ఎప్పుడు. ఇది థియరీ. ఆలోచన ఎట్ట పుట్టుద్దమ్మా? మీరు అన్నట్లే కెమికల్ రియాక్షన్. సో కెమికల్ రియాక్షన్ వల్ల పుట్టేది ఏంది? ఏదైనా ఒకటి రెండు రాపిడి జరిగితే దానివల్ల పుట్టేదేంటి? ఎనర్జీ. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా? ఎనర్జీలో రెండు రకాలు ఉన్నాయా? ఏంటి? పాజిటివ్, నెగిటివ్. మీకు బాగా తెలుసు. వచ్చేసిందా ఇప్పుడు కరెక్ట్గా ఆన్సరు? సో నెగిటివ్ థాట్ ఉంటే అది నీ మీద, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఎనర్జీ కదమ్మా, అవునా కదా? సో ఎనర్జీ కెనాట్ బి డెస్ట్రాయిడ్. నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ఎనర్జీ ఉంటుంది. ఓహో, అచ్చా. నెక్స్ట్ జన్మకి మళ్ళీ కలిసి వస్తాయి అంటే ఇదేనేమో మరి. ఇప్పుడు అర్థమైందా నీకు చైన్? అవును. సో ఈ జన్మ, సో యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఈ సంసార జీవితంలో ఉండటం మంచిదా, సాధువుల్లాగా ఉండడం మంచిదా? ఏ సంసారంలో ఉండేవాళ్ళు తరించరా? సాధువులు తరిస్తారా? సంసారంలో ఉండేవాళ్ళు తరించకపోతే అసలు సంసారం ఎందుకు ఉంటుంది? ఉదయాన్నే నువ్వు పూజలు చేస్తావు, పూజ ఏమైనా చేస్తావా? పూజ చేసేటప్పుడు ఒక సంకల్పం చెప్పుకుంటాం. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిత్యర్థం చెప్పుకుంటున్నావా లేదా? అంటే ఏంది? ధర్మము, అర్థము మనీ, కామము కోరిక. కామము అంటే సెక్స్ కాదు, కోరిక. కోరిక, దెన్ మోక్షము. మోక్షం ఉందా లేదా ఇక్కడ? ఉంది. మరి సాధువుకే మోక్షమా? సాధువుని కూడా బతికించేది నువ్వే. నీకు అర్థం కావట్లేదు. యువర్ రోల్ ఈజ్ బిగ్గర్ దాన్ ఏ సాధు ఇన్ ద సొసైటీ. యు ఆర్ ద సిస్టమ్ ఆఫ్ ప్రొడక్టివిటీ. సాధుస్ ఆర్ నాన్ ప్రొడక్టివ్. వాళ్ళు నాన్ ప్రొడక్టివ్ అమ్మా, నువ్వు ప్రొడక్టివ్. సొసైటీని నడుపుతూ నీ మోక్ష మార్గం వైపు పయనిస్తున్నావు. నువ్వు గొప్ప, సాధువు గొప్ప? నేనే గొప్ప. మరి మన వాళ్ళందరూ ఏం చెప్తారా అంటే, ఎస్ సాధువు అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళని కూడా బతికించేది నువ్వే, సంసారే. నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది. సాధువులుగా మారిపోతారు, వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు కదా, అప్పుడు పేరెంట్స్ బాధ్యత చూసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోవడం అనేది తప్పు కదా అని. అందుకే ఒక సిస్టమ్ ఉంది మనకి.
సన్యాసం స్వీకరించాలి అని అంటే ఉమ్, భార్య కానీ తల్లి కానీ పర్మిషన్ ఇవ్వాలి. ఉమ్, అర్థమైందా? ఉమ్, మీకు ఆ, ఆదిశంకర్ల వారి కథ ఒకటి ఉన్నది తెలుసా? ఉమ్, ఆదిశంకర్ల వారు తను సన్యాసం తీసుకోవాలనుకుంటాడు. తల్లికి ఒక్కడే కొడుకు. ఉమ్, ఉన్న కొడుకుని పోగొట్టుకుంటే ఇంకా ఆమెకి ఇది కాదు. అవును. తల్లిని సన్యాసం నేను తీసుకుంటానమ్మా అంటే తల్లి ఒప్పుకోదు. ఉమ్, తల్లి ఒప్పుకోకపోతే సన్యాసం తీసుకోవడానికి లేదు. ఉమ్, అప్పుడు ఆయన నదిలో దిగితే అక్కడ ఒక ముసలి ఆయన్ని పట్టుకుంటుంది, ఉమ్, క్రొకడైల్. ఉమ్, పట్టుకుంటే ఆయన అరుస్తాడు, ఉమ్, అమ్మా నువ్వు నాకు సన్యాసాన్ని తీసుకోవడానికి అనుమతి ఇస్తేనే ఇది వదులుద్ది, నువ్వు నాకు అనుమతి ఇవ్వమ్మా అని. ఉమ్, బిడ్డ బతికితే చాలు, సన్యాసి అయినా ఎక్కడో ఇక్కడ బతుకుంటాడు కదా, ఇప్పుడు అది లేకపోతే చంపేస్తుంది అని ఉమ్, తల్లి నువ్వు సన్యాసం తీసుకోనాయనా అంటది. ఉమ్, అప్పుడు ముసలి వదులుతాయని. ఉమ్, అర్థమైందా? ఉమ్, అంటే ఇక్కడ నీకు అక్కడ ముసలి పట్టుకోవడం అదంతా అటు పక్కన పెడితే ఉమ్, తల్లి అనుమతి తీసుకొని ఆయన ఉమ్, సన్యాసంలో ప్రవేశించాడు. ఓకే. పెళ్ళయింది, ఉమ్, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సన్యాసం తీసుకొని పోతే ఉమ్, భార్య బిడ్డల సంగతి ఏంది? అదేగా. కాబట్టి ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికిలే, ఉమ్, భార్య అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకోవాలంటే వాళ్ళని సెట్ చేయాలి ఇప్పుడున్న ఈ వరల్డ్లో. ఏదైనా అప్పుడైనా ఎప్పుడైనా కానీ భార్య ఎందుకు చెప్పుద్దామా? తన భర్త తన బిడ్డలకు తండ్రి, తనను పోషించేవాడు, తనను ప్రేమించేవాడు సన్యాసం తీసుకుంటానంటే ఒప్పుకుంటుందా? సో అందుకు అక్కడ మెలికి పెట్టారు, నీ ఇష్టం వచ్చినట్టు సన్యాసం తీసుకోవడానికి లేదురా బిడ్డ, బిడ్డ నువ్వు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అనుమతి తీసుకోవాలా అని. ఒక ఫైనల్ క్వశ్చన్ గురూజీ, అంటే మనం ఈ తల్లిదండ్రుల కడుపునే పుడతాము, ఈ కుటుంబంలోనే పుడతాము, అట్లా ఏమైనా లింక్ ఉంటుందా? ఎందుకుంటుంది? ఉండదు. ఎవరెవరి వాడు ఈ జీవుడు, ఎవరికి ఏమౌనో ఈ జీవుడు, ఎందరికి తోబుట్టడి జీవుడు. హనుమాచార్య కీర్తన. ఎంతమందికి పుట్టావో నువ్వు ఇప్పుడు వరకు? ఎంతమందికి భర్తవయ్యావో, ఎంతమందికి భార్యవయ్యావో, ఎంతమందికి తల్లివయ్యావో, ఎంతమందికి తండ్రివయ్యావో? వీళ్ళకే పుట్టావా? అర్థమైందా? సో ఈ జన్మ వరకు వీళ్ళు. అంటే మనం ఎవరైనా కలుస్తున్నాము, చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నామంటే ఉండొచ్చు, రిలేషన్ ఉండొచ్చు. చాలాసార్లు జరుగుతాయి అటువంటి సంఘటనలు. ఎప్పుడో చూసినట్లుంది, ఎప్పుడో చూసినట్టుంది, ఎప్పుడో మాట్లాడినట్టుంది. అసలు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, ఎప్పుడో జరిగినట్లుంది, ఎప్పుడో జరిగినట్టు అనిపిస్తుంది. అవును, ఇంతకుముందు జరిగింది కదా ఇది, ఈయన ఎక్కడో చూసానే, ఈయన మాట్లాడానే, అవును. ఇటువంటి సిచ్యుయేషనే ఉంది, ఇదే అనిపిస్తుంది. అంటే ఆ మైండ్లో అదంతా ఎక్కడో. ఎస్, రైట్. చక్కటి విశ్లేషణ అండి. మనం ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. మీ ఆగి టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ.